ఇండియన్ బెంచ్ మార్క్ ఇండిసీస్ మళ్ళీ ఒకసారి వాళ్ళ ఫ్రెష్ రికార్డ్ హై హిట్ చేశాయి. కానీ ఆ హై లెవెల్స్ ని హోల్డ్ చేయలేకపోయి ఫైనలీ నెగటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ ఇంకా నిఫ్టీ రెండు కూడా నెగటివ్ గా ఇవాళ క్లోజ్ అయ్యాయి. 5 రోజుల తర్వాత కంటిన్యూస్ గా విన్నింగ్ స్ట్రీక్ చూపెడుతూ ఇవాళ ఫైనలీ ఆ విన్నింగ్ స్ట్రీక్ లో కొంచెం పాజ్ వచ్చింది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అక్రాస్ వేరు స్టాక్స్ వేరు సెక్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేశారు. అనలిస్ట్ అనుసారంగా ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ బాగా పాజిటివ్ గా ఉంది. కానీ జియో పొలిటికల్ డెవలప్మెంట్స్, బిలో ఎక్స్పెక్టేషన్ Q3 రిజల్ట్స్ వస్తే దాంతో కొంచెం కరెక్షన్ ట్రిగర్ అవ్వచ్చు మార్కెట్ లో అంటున్నారు అనలిస్ట్స్. సెన్సెక్స్ ఇవాళ ఆల్మోస్ట్ 200 పాయింట్ నష్టాలతో క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 66 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఇవాళ ఇంట్రాడే హైని హోల్డ్ చేయలేకపోయింది. సెక్టర్స్ లోని మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 1% ఈచ్ గెయిన్ అయ్యాయి. కానీ పవర్, రియల్టీ, హెల్త్ కేర్, ఐటీ స్టాక్స్ ఇవన్నీ 0.5% నుంచి 1.5% ఆ రేంజ్ లోని సెల్లింగ్ చూసాయి. టాప్ లూజర్స్ నిఫ్టీలోనేమో ఇవాళ డివీజ్ ల్యాబ్స్ ఉండేది, HCL టెక్నాలజీస్, విప్రో, NTPC, SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ నిఫ్టీ లూజర్స్ ఉండేవి. మీన్ వైల్ గెయినర్స్ లిస్ట్ లో మేము చూస్తే BPCL, టాటా స్టీల్, టైటన్, ITC, మారుతి సుజుకి ఇవేమో నిఫ్టీ గెయినర్స్ లిస్ట్ లో ఉండేవి. బ్రాడర్ మార్కెట్ స్టాక్స్ గురించి మేము మాట్లాడితే పేటీఎం ఆల్మోస్ట్ 5% ఇవాళ ర్యాలీ అయింది. UBS గ్లోబల్ బ్రోకరేజ్ ఇనిషియేట్ చేసింది బై రేటింగ్ తోటి ₹900 ప్రతి షేర్ది వాళ్ళ టార్గెట్ ప్రైస్ కూడా ఇచ్చారు. ఐటీసీలో ర్యాలీ వచ్చింది ఎందుకంటే GQG ఏమో తన స్టేక్ 2.8% కి ఇంక్రీజ్ చేసింది డిసెంబర్లో. దీంతో స్టాక్ ర్యాలీ బాగా ఫ్యూల్ అయింది. జియో ఫైనాన్షియల్ ది స్టాక్ బాగా నెగిటివ్ గా రియాక్ట్ చేసింది. Q3 రిపోర్ట్ కార్డ్ తో స్ట్రీట్ కొంచెం డిసప్పాయింట్ అయింది. మేము US డాలర్ ని కూడా 1 month హై లెవెల్ కి రైజ్ అవుతూ చూసాం ఇవాళ. ఎందుకంటే ఇన్వెస్టర్స్ తన మార్చ్ లో అవుతున్న రేట్ కట్, ఫెడరల్ రిజర్వ్ మార్చ్ లో రేట్ కట్ చేస్తుందని ఆ ఎక్స్పెక్టేషన్స్ ని కొంచెం టెంపర్ డౌన్ చేశారు. సో దాని వల్ల మేము చూసాం US డాలర్ కూడా బాగా క్లైంబ్ అవుతూ.